నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షకు హాజరైన మాజీ మంత్రి జె గీతారెడ్డి సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరిని అడిగి అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చాడు మోడీ అని ప్రశ్నించారు. ఇది ఎవరి సలహా? పార్లమెంట్లో చర్చలు జరపకుండా, పార్లమెంట్లో ఉన్న స్టాండింగ్ డిఫెన్స్ కమిటీతో చర్చలు జరపకుండా, అన్ని పార్టీలతో చర్చలు జరపకుండా దాపరికంతో ఎందుకు ఈ అగ్నిపథ్ పథకాన్ని తీసుకుని వచ్చావో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని వారన్నారు. చాలా సంతోషం మీరందరూ ఇక్కడికి రావడం, మాతో ఈ సత్యాగ్రహంలో కూర్చు. మరి నాతో కూర్చున్నటువంటి చాలామంది మా నాయకులు ఉన్నారు. పేరు పేరున టౌన్ ప్రెసిడెంట్ గండెం నర్సింగ్ గారి వల్ల అధ్యక్షత వహిస్తున్నారు దీనికి. అలాగే ఎంపీపీ గిరిధర్ రెడ్డి ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షుడు న్యాల్కల్ ఉన్నారు, నరసింహారెడ్డి జహీరాబాద్ ఉన్నారు, మొగడంపల్లి బక్సూర్ గారు ఉన్నారు ఇక్కడ మండల ప్రెసిడెంట్. అలాగే కోహీర్ నుంచి రామలింగారెడ్డి గారు, మరి జరాసంఘం నుంచి ఇప్పుడు మల్లు రావడం జరిగింది, వాళ్ళు వచ్చేకి కొద్దిగా లేట్ కావు. ముఖ్యంగా చాలామంది మీరందరూ కూడా ప్రజానికం ఉన్నారు ఇక్కడ, కార్యకర్తలే కాకుండా, కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా చెప్తూ వాళ్ళ మీద ఈరోజు వాళ్ళని అది కాంగ్రెస్ మా నాయకుల మీద ఏమైనా జరిగితే మీకు తెలుసు. చలో రాజ్భవన్లో ఏమైందో మీకు తెలుసు. ఇక్కడ కూడా ఈ ప్రజలు ఈ అగ్నిపతనంగానే అగ్గిపుల్ల రాజేసినాడు. ఎవరు అగ్గి రాజేసినాడు? మన ప్రధానమంత్రి మోదీ. కాలిపోయింది దేశం. ఎక్కువగా బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, యూపీ ఇవన్నిటి జగాల్లో కూడా ఇంకా కూడా అది ఎక్కువ అయిపోయేది. మన దగ్గర కూడా ఒక రాకేష్ అనే యువత చనిపోయినాడు. ఆ యువత చనిపోయినాడని పరామర్శించకుండా ఎంత సిగ్గుచేది ఈ ప్రభుత్వం. అక్కడ కూడా రాజకీయం చేస్తా ఆ పిల్లడు ఏ పార్టీకి చెందినట్టు వాడు కాదు. ఆయన మీద మన టీఆర్ఎస్ వాళ్ళ జెండా కప్పుకొని తీసుకుపోయిన సిగ్గుచేట్లేని ఈ మొత్తం ఏమైతుంది? అందరు వదులుతున్నారు. వలసలు స్టార్ట్ అయినాయి. టీఆర్ఎస్లో వలసలు స్టార్ట్ అయిపోయినాయి. బీజేపీ కూడా బాగా భయపడిపోయింది. అందుకే ఎప్పుడు లేనిది ప్రధానమంత్రి వస్తున్నాడు రేపే. బహుశా ప్రధానమంత్రి అందరు ముఖ్య నాయకులు అందరూ ఈడొచ్చి కూర్చుంటారట. కూర్చొని మాకేం ఎవరు వస్తలేమి ఇది ఒక అంతర్గాం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణ సమావేశ మందిరంలో మండల ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారుల పనితీరు జాప్యంపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంగా జెడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంపీపీ దుర్గం విజయలు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరి అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తిన మిషన్ భగీరథ ఈ యొక్క కార్యక్రమం కొన్ని వేల కోట్లతోటి మన కేసీఆర్ గారు భగీరథుడు అంటే ఖచ్చితంగా ఈ పని సక్సెస్ అయితే ఒక భగవద్గీత మీకు పేరు తీసుకొని మిషన్ కాకతీయ మిషన్ మన ఇంటికి మంచిలో తీసుకొచ్చే కార్యక్రమం బృహత్తర కార్యక్రమం చేపట్టిన కేసీఆర్ గారు ఈ అనతి 8 ఏళ్ల కాలంలో కూడా ఇంటింటికి నీళ్లు తీయాలన్న తెలంగాణ బిడ్డలకు అన్నప్పుడు ఎక్కడో కూడా లీకేజ్ ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాన్ నిరంతరం తిరుగుతూనే మన గాలి ఇక్కడ మనం కూర్చున్నాం. ఆ లోపల 8 ఏళ్ల లోపల మనం ఈ పైపులతో ఇప్పుడు మనం ఎంత ఎక్స్పెండిచర్లో దానికి ఇంత తయారైందని నేను చెప్తున్నా. మన 75 సంవత్సరాల స్వాతంత్రం దేశం లోపల 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలిస్తే 40-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణను పాలించింది. ఈ ముఖ్యమంత్రి దిగి ఆ ముఖ్యమంత్రి దిగాలని వీళ్ళు పివి నరసింహరావు మన టీఆర్జీ తీసి అంత ఆందోళన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన తెలంగాణ వెనుకబడతానని చేసింది కాంగ్రెస్. ఇవాళ వారు మిషన్ భగీరథ వీళ్ళ గురించి మాట్లాడదాన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మిషన్ భగీరథ ఉంటుంది, పైపు కలుగుతుంది, కొత్త పైపు లేతారు. అధికారులతోటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీసీ, ఎంపీపీలో కలిసి మా అధికారులను తీసుకొచ్చి మేము మా గ్రామాలకు, మా తెలంగాణ బిడ్డలకు మేము తప్పనిసరిగా నీళ్లు మేము ఎలాంటిదైనా కానీ ఆటంకాలు కలగకుండా మేము చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సభలో కూడా మన అధికారులు, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి డీ గారు కూడా అందరూ కూడా చక్కగా ఈ మండలానికి మేము అభివృద్ధి పదంలో మీ వెంట ఉంటామని ఒక మాట ఇచ్చారు. 1-2 సందర్భాలు తప్ప. ఈ రాబోయే బంగారు తెలంగాణ బాట వేస్తున్న కేసీఆర్ గారు
నా దళిత బిడ్డలు తెలంగాణ లోపల దళితులంతా కింద ఉన్నారు కాబట్టి వాళ్ళని పైకి లేపాల కోటీశ్వరం చేయాలని దళిత బంధు తీసుకొచ్చి మన కేసీఆర్ ఈ సంవత్సరం 1500 మందికి మన రామగుండం నియోజకవర్గంలో కూడా దళిత బంధు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. 3000 మందికి ప్రతి నియోజకవర్గానికి పట్టా ఉన్న గుండా 2 గుంటలు ఉన్న పేదవాళ్ళకి ఎస్సీ బీసీ వాళ్ళకు బాటా వేస్తున్నారు. మన రామగుండం ఎమ్మెల్యే వారు గెలిచిన కాడ నుంచి పొద్దున్న 5 నుంచి మొదలు పెడితే సాయంత్రం 11 దాకా ప్రజల గురించి పనిచేసి అహర్నిశలు చేస్తూ మన పాలకుర్తి అంతర్గా మండలానికి ఆగిపోయి ఉన్న ఒక పంప్ హౌస్ దాన్ని మళ్ళీ 80 కోట్లతోటి మళ్ళీ కేసీఆర్ గారితో మాట్లాడి ఈ వచ్చే మాకు రవి కాలంలో కూడా ఏసాంఘిక కాలంలో కూడా తప్పనిసరిగా అంతర్గా నీళ్ళు వేయాలని శుద్ధతోటి ఆ పంప్ హౌస్ కూడా ఇప్పుడు రీఓపెన్ చేయించి నడిపిస్తున్న మన చంద్రబాబు గారు. అదే మన రామగుండం నియోజకవర్గం బిడ్డలు దూర ప్రాంతాలకు వరంగల్ ఎంజిఎంకు నిమ్స్కు హైదరాబాద్ పోతున్నారు. ఇక్కడ కాలుష్య వారాలు ఉన్నది, ఓపెన్ కాస్ట్ ఉన్నది, పారిశ్రామిక ప్రాంతం ఉన్నది. కావున ఇక్కడ మెడికల్ కళాశాల తప్పనిసరిగా తేవాలి. అందరికీ సాంక్షన్ కానీ మన రామగుండం మండలానికి ఆ నియోజకవర్గం సాంక్షన్ కాలేదు కాబట్టి కేసీఆర్ దగ్గరికి తప్పనిసరిగా మాకు. వికారాబాద్ జిల్లా తాండూరులో అదృశ్యమై సత్యమూర్తి సేఫ్ అని విలేకరుల సమావేశంలో చెప్పిన ఎస్పీ కోటిరెడ్డి. సత్యమూర్తి ఫోన్ ఆఫ్ చేయడంతో కార్ నంబర్ ఆధారంగా గుర్తింపు కాశీలో గుర్తించి సేఫ్గా తీసుకొచ్చాం. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ కేసును కూడా త్వరలోనే ఛేదిస్తాం. ఏఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడతామన్నారు. కొంచెం టెంపుల్స్ అన్నా కొంచెం భక్తి ఎక్కువ అని చెప్పేసి ఈ యొక్క ఆశ్రమాల వైపు ఊటీ కానీ బెంగళూరు కానీ మంత్రాలయం కానీ వికారాబాదు తాండూరు అన్ని ప్రాంతాల్లో కూడా మనం జరగబెట్టడం జరిగింది. అయితే ఆ కేసు ఇంకా కంప్లీట్ కాలేదు. ఆమె నుంచి మనకి ఏ ఆధారాలు రాలేదు. మనకు కూడా ఇంకా పూర్తి సమాచారం అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో సత్యమూర్తి ఆ ఎమోషనల్లో ఆ బాండింగ్ తోటి వైఫ్ ఇంకా ట్రేస్ కాలేదు అనేటువంటి బాధలో పిల్లలతో కలిసి నేను కూడా సూసైడ్ చేసుకుంటాను ఆ ఎమోషనల్ దాంట్లో అతను ఫీల్ కావడం జరిగింది. అతను కూడా కౌన్సిలింగ్ చేసి తప్పకుండా మేము అందరం ఉన్నాం. అతను ఒక వ్యక్తిగా కాకుండా బీఎస్పీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కూడా చేస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా, ఎందుకంటే జిల్లాలో ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలు డేటా తీసుకుంటే కూడా దాదాపు 450 మిస్సింగ్ కేసులు మనకైతే దాదాపు 425 ట్రేస్ చేయడం జరిగింది. అందులో ఇంకొక 20-25 కేసెస్ మాకు పెండింగ్ ఉన్నాయి. సాధ్యమైనంత మిస్సింగ్ కేసులలో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి మనం ట్రేస్ అవుట్ చేస్తాం. కాకపోతే ఒక్కోసారి వాళ్ళు ఎలాంటి క్లూస్ లేనప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంటది. అయినా కూడా ఏదో ఒక ఆధారాన్ని లింక్అప్ చేస్తుంటాం. అయితే సత్యమూర్తికి కొన్ని అనుమానాలు రావడం ఏంటంటే వీళ్ళ యొక్క బంధువులలో కూడా మల్లికార్జున అనిల్ అనే వాళ్ళు కూడా కొద్దిగా అతని ఫోన్లలో మాట్లాడి ఆమె ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఇంకెక్కడికి పోయింది, ఇంకేదో జరిగింది అని చెప్పేసి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటి కూడా నివృత్తి చేస్తాం. ప్రతి ఒక్క క్లూస్ ని కూడా మనం రూల్డ్ అవుట్ చేసుకునేంత వరకు కూడా ఈ కేసుని వదిలిపెట్టాం. ఇప్పుడు ఇది కొంచెం సెన్సేషన్ అయింది కాబట్టి తప్పకుండా మేము ఒక టీంని స్పెసిఫిక్ గా ఫామ్ చేస్తాం. అడిషనల్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్, టాస్క్ ఫోర్స్, మన ఐటీ కోర్ టీము, లోకల్ పోలీస్ అందరం కలిసి ఒక టీం ఫామ్ చేసి అన్ని యాంగిల్స్లలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, మాకు వచ్చినటువంటి ఎవిడెన్స్ ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే మేము అన్నపూర్ణను కూడా ఇదే యాంగిల్లో ఇదే ఎఫర్ట్స్ ఉంటాయి. ఏ విధంగా అయితే సత్యమూర్తిని ఏ విధంగా ఇప్పుడు ఒక టీంని కాన్స్టిట్యూట్ చేసి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి అన్నపూర్ణను కూడా మేము ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మిగిలిన వారికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మిస్సింగ్ అవుతున్నారో వాళ్ళకు కూడా మీడియా తరఫున అప్పీల్ చేస్తున్నాం. ఏదైనా కుటుంబ తగాదాలు ఉన్నా, కుటుంబంలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఇట్లా మిస్ కావటము, కుటుంబం మిగిలిన వాళ్ళని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ యొక్క మీడియా ద్వారా సత్యమూర్తి ఫ్యామిలీ ద్వారా కానీ మా ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఎక్కడున్నా సరే మీరు తిరిగి రావాలని చెప్పి కోరుతున్నాం. సత్యమూర్తి ఫ్యామిలీ కూడా ఏంటంటే సరే పోయినారు, వాళ్ళ బాధలు పోయినారు, సరే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు మేము ట్రేస్ అవుట్ చేస్తాం, లేదా వాళ్ళు కూడా మనసు మార్చుకుని వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు కూడా మళ్ళీ ఉన్న వాళ్ళు కూడా మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం మిగిలిన సమాజానికి కూడా ఒక మెసేజ్ అనేది మంచిది కాదు. కాబట్టి పోయిన వాళ్ళని మనం అందరం కలిసి ట్రేస్ అవుట్ చేయాలి, అట్లా పోకుండా చూడాలి. ఉన్న వాళ్ళనే మన మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి నేను సత్యమూర్తి ఫ్యామిలీని, ఇంకా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంది, ఇంకా 2 ఆడపిల్లలు కాబట్టి అందరూ కూడా మనకి మెంటల్ గా మేము సపోర్ట్ గా ఉండవని చెప్పేసి ఆ యొక్క మిస్సింగ్ లో ట్రేస్ అవుట్ చేయడానికి మేము అన్ని విధాలు ప్రయత్నం చేస్తామని చెప్పేసి సత్యమూర్తి కూడా హామీ ఇస్తూ
మీ అందరికి కూడా మిస్సింగ్ అయిన వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు తిరిగి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని శివాయిపల్లి గ్రామ శివారులో మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం, హత్య కేసులో 2 నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. బీహార్కు చెందిన 2 నిందితులు సిద్ధి వినాయక రైస్ మిల్లులో డైలీ లేబర్గా పనిచేస్తున్న చెడిముఖ్య సంజీష్ రిషిదేవ్. వీరిరువురు మతిస్థిమితం లేని మహిళ అయినటువంటి శివాయిపల్లి గ్రామానికి చెందిన కుక్కల లక్ష్మిని గత కొంతకాలంగా ఆమె కదలికలు గమనిస్తున్నారు. తాగిన మైకంలో నిర్మాణ షాప్ ప్రదేశమైనటువంటి పొలంలో తీసుకుపోయి మహిళను అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ అల్లాదుర్గం సిఐ జార్జ్, మెదక్ రూరల్ సిఐ నర్సాపూర్ సిఐ, పెద్దశంకరంపేట ఎస్ఐ బాలాజ్, రేగోడ్ ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనము శంకరంపేట ఏ మండలంలో శివాయిపల్లి గ్రామంకి అవుట్స్కర్ట్స్లో మనకి 21వ నాడులో ఒక శవం దొరికింది. అది శవం వచ్చి మొత్తంకి కనపడకుండా ఒక కాలు మాత్రమే బయట వచ్చినట్టు మనకు దొరికింది. దాంట్లో భాగంగా మనము శంకరంపేట ఏలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock మనకు బాడీ దొరికితే అది వెంటనే ఐడెంటిఫై చేయడం జరిగింది. మన పోలీస్ వాళ్ళు విచారణ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఆ బాడీ వచ్చి కుక్కల లక్ష్మి అని 39 years ఉన్న ఒక లేడీది అని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ అమ్మాయి మెంటలీ ఛాలెంజ్డ్ పర్సన్ అనేది మనకు విచారణలో తెలిసింది. అమ్మాయి వచ్చి షీఈస్ 39 years old. తర్వాత శివాయిపల్లి గ్రామం చెందిన అమ్మాయి. బట్ సర్దానా అని హవేలీ గన్పూర్ మండలంకి పెళ్లి చేసి ఇచ్చినారు. ఒక 4 సంవత్సరం ముందు ఇక్కడ మన శివాయిపల్లికి వాళ్ళు అమ్మ ఇంటికి వచ్చేసారు ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్. ఆ అమ్మాయి ఆ లేడీకి ఒక 2 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు లక్ష్మి ఆయన అమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఈ అమ్మాయి, ఈ కుక్కల లక్ష్మి అన్న అమ్మాయి గత ఒక సంవత్సరం నుంచి ఇంటికి వెళ్ళట్లేదు, బయటనే తిరుగుతున్నారని తెలిసింది. అడుక్కొని తినడం, అక్కడ ఇక్కడ అని పడుకోవడం, ఒక గుడి ఉంటే అక్కడ పడుకోవడం, అలాంటిది మనకు విషయం అని తెలిసింది. దీంట్లో అఫెన్స్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, వెదర్ అది రేప్ అండ్ మర్డరా లేదు ఉట్టిగే మర్డరా, ఎలా మోటివ్, ఇదన్నీ కూడా మనము కలెక్ట్ చేయడం జరిగింది. అది శంకరంపేట ఏ పోలీసు, తర్వాత అల్లాదుర్గ్ సర్కిల్ ఇన్స్పెక్టరు, తర్వాత మన డిఎస్పీ ఆధ్వర్యంలో సిసిఎస్, తర్వాత రూరల్ సిఐ అందరూ కూడా వచ్చి ఇన్వెస్టిగేషను, ఇంట్రాగేషను, తర్వాత విచారణ ప్రజలు మధ్యలో, తర్వాత అక్కడ ఉన్న రైస్ మిల్ ఓనర్స్, రైస్ మిల్లో పనిచేసిన వాళ్ళు అందరిని కూడా విచారణ చేయడం జరిగింది. దానివల్ల మనకు ఒక 2 వ్యక్తి పైన, చాలామంది వ్యక్తి పైన మనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళని అందరినూ ఒక్కొక్కరుగా వచ్చి వెరిఫై చేసి వాళ్ళను మాట్లాడి వాళ్ళకు ఎలాంటి అవగాహనలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ పోయినారు అన్నీ తెలిసిన తర్వాత ఒక 2 పైన మనకు మంచిగా అనుమానం. తర్వాత అమ్మాయి అక్కడ పక్కనే ఒక ట్యాంక్లో బేదింగ్కి వెళ్ళినప్పుడు, స్నానంకి వెళ్ళినప్పుడు కూడా చూడడం అన్నీ చూసి ఉన్నారు. అదన్నీ మైండ్లో పెట్టుకొని ఆ రోజు మందు తాగి ఆ అమ్మాయిని ఏమైనా చేయాలని చెప్పి వెంటపడి ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసి ఉన్నారు. రేప్ చేసిన తర్వాత మర్డర్ చేయడం అనేది స్మాదరింగ్ వల్ల మర్డర్ చేసి ఉన్నారు. శ్వాసం రాకుండా ముక్కుకు పెట్టి మర్డర్ చేసి ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా మనము ఒక వారం లోపల ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. మనకు ఎలాంటి క్లూస్ లేనప్పుడు కూడా మనము చాలా మంచిగా పనిచేసి మన సిఐ ఆధ్వర్యంలో, సిసిఎస్ అందరు కూడా ఆధ్వర్యంలో ఇది మంచి డిటెక్షన్ అయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా బాడీ దొరికిందంటే వెంటనే మనకు ఐడెంటిఫై అవ్వడమే చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాంట్లో ఒక భాగం ఏంటంటే మనకు వర్షం వచ్చిన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గోలి సంతోష్ సభ్యుల సహకారంతో ఉచితంగా బాడీ ఫ్రీజర్ మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, అటవీ అభివృద్ధి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు గోలి సంతోష్ గారు, వారి మిత్ర బృందం, అందులో కూడా నేను కూడా లయన్స్ మెంబర్ని. ఈ లయన్స్ క్లబ్ ద్వారా మన పట్టణంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంగతి మన అందరికీ తెలుసు. అదే వరుస క్రమంలో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వెల్ సౌభ్రాతృత్వంతో వారి ఆర్థిక సహాయంతో ఈరోజు మన గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ఒక ఫ్రీజర్ బహుకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే ఎవరన్నా చనిపోయినప్పుడు బీద స్థితిలో ఉన్నప్పుడు ఈ ఫ్రీజర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్వేచ్ఛా విపణిలో మనకు 4,000, 5,000 రూపాయలు ఒక రోజుకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి ఆలోచనతో లయన్స్ క్లబ్ మిత్రులు ఇది బహుకరించడం చాలా ఆనందం. ఈ యొక్క ఫ్రీజర్ ఎవరికన్నా అవసరం ఉంటే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలే కాకుండా ఇతరత్ర చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాల నుండి ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ఇది మా వైకుంఠధామంలో ఉంచడం జరుగుతుంది. అందరూ కూడా గజ్వేల్ పట్టణ వాసులు, అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కాకుండా R&R కాలనీ వాసులు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. మరొకసారి ఈ సందర్భంగా ఇది బహుకరణ చేసినటువంటి లయన్స్ మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మా పాలకులకు తెలియజేస్తున్నాను. ఘనంగా జరిగిన అమావాస్య పూజలు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో 7వ వార్డ్ పిల్లిగుండ కాలనీలో ముడుపుల ఆంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున భక్తులు ఇచ్చిన విరాళాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, ముడుపుల ఆంజనేయ స్వామికి ప్రతిరోజు స్వామివారికి అభిషేకం, విశిష్ట పూజలు నిర్వహిస్తారు. ముడుపుల ఆంజనేయ స్వామివారికి పూజించినచో కోరిన కోరికల ముడుపులు కట్టినచో అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తులకు అపార నమ్మకం. నేను అక్కడ రమ్మంటే వచ్చి చేస్తాను, ఏముంటే చెప్తా, ఏమన్నా కావాలంటే ఏమన్నా దాన్ని పార్టిసిపేట్ కమ్మంటే చేయిస్తాను. అయ్యి నేను ఇక్కడ చేయండి అని చెప్పి చెప్తా, చెప్పి పాటించాను. ఎందుకంటే నా సిచ్యువేషన్కి నేను అక్కడ రమ్మంటే వచ్చి చేస్తాను, ఏముంటే చెప్తా, ఏమన్నా కావాలంటే ఏమన్నా దాన్ని పార్టిసిపేట్ కమ్మంటే చేయిస్తాను. అయ్యి నేను ఇక్కడ చేయండి అని చెప్పి చెప్తా, చెప్పి పాటించాను. ఎందుకంటే నా సిచ్యువేషన్కి ఇప్పుడు మీరు ఆడ నిలబడి. నమస్కారం అండి, నా పేరు కృష్ణసాగర్ అయ్యర్. నేను పిల్లిగుండ్ల ఆంజనేయ స్వామి, ముడుపుల ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకుడిని. ఇక్కడ ప్రతి అమావాస్య అన్నదానము భక్తుల సహాయ సహకారాలతో అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. అయితే కరోనా ఉధృతి కారణంగా దాదాపు 2 సంవత్సరాలైంది ఇక్కడ ఈ అన్నదానం బంద్ చేయబట్టి ఈ నెల నుంచి ప్రతి అమావాస్య మళ్ళీ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయాలన్న సత్సంకల్పంతో భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి అమావాస్య ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ అన్నదానంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే ప్రతి ఇక్కడ సంవత్సరానికి ఒకసారి 2,000 రూపాయలు చెల్లించినట్లయితే సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలు వాళ్ళ గోత్రనామాలను చదివి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే దేవాలయ అర్చకులను సంప్రదించి తగు రసీదు తీసుకొని దాని యొక్క తగు రసీదు తీసుకొని మీరు డబ్బులు ఇచ్చి ఈ అన్నదానంలో పాల్గొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి భగవంతుడి కృపకు పాత్రలు కావాలని
సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న సంతపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను రైతులు, సంత వ్యాపారస్తులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్ మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలు చేస్తూ గోశాల పేరుతో సంతలపై ఆధారపడిన రైతుల దగ్గర నుండి, వ్యాపారస్తుల నుండి ₹1,00,000 దండుకుంటున్నారని, సంత వ్యాపారస్తులకు ఫోన్ చేసి బెదిరిస్తూ లారీకి 20,000 నుండి ₹1,00,000 వరకు దండుకుంటున్నారని, వినకపోతే పోలీసులచే తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మీకు చేతగాక ఈ విధంగా ధర్నా కార్యక్రమాలు జరిగేది తప్ప మీరు నిజంగా ప్రజల్లో కనుక ప్రజల యొక్క సమస్య మీరు మాకు తెలియజేయండి. ఏదైనా ఉంటే అలాంటి ఏదైనా జరుగుతుంటే ఒకవేళ ఎవడో ఇంత 100 మందిలో ఎవరికొకలో వాళ్ళ పొరపాటు జరిగిందో ఉండొచ్చు. అలాంటిది ఏదైనా ఒకవేళ జరగదు. రైతుల ముసుగులో వచ్చి ఇక్కడ ధర్నా చేయడం సిగ్గుచేటు. ఈరోజు కోదాడ మార్కెట్ అంతో ఎంతో ఆదాయం వస్తుందంటే కొంతమంది వ్యాపారులు చిన్న చిన్న అక్కడిక్కడ కొనుక్కొచ్చుకొని వేరే దగ్గర పోయి ఇక్కడ వ్యాపారం చేసి ఫీజు కడతారు. వాళ్ళకి ఎక్కడో సందాలు ఇవ్వలేదని, వాళ్ళకి పైసలు ఇవ్వలేదని పనికి మాలిన ఆరోపణ చేస్తారు. నిజంగా దొంగతనం జరిగితే, రైతులకు నష్టం జరిగితే ఏ అధికారినైనా మేము ఊకోం. ఎందుకంటే మా పాలక వర్గం వచ్చిన తర్వాత కోదాడలో మా పాలక ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంతవరకు ఈ మార్కెట్లో ఎక్కడ కూడా 10 పైసలు అవినీతి కూడా జరగలేదు. నిజంగా ఎక్కడైనా నష్టం జరిగితే ఎంతటి వారినైనా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అసలు రైతులు నష్టం జరిగిందంటారు. నిన్న వచ్చి మీరు వాళ్ళు ఇక్కడ కొంతమంది వ్యాపారులు కాడ మీరు డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కావాలని మీరు నిన్న ఆరోపణ చేస్తారు. ఏ రోజైనా మా చైర్మన్ గారు లోకల్లో 24 గంటలు అందుబాటులో ఉంటారు. మీకేదైనా చిన్న సమస్య వస్తే అందుబాటులో ఉన్నారు. మా చైర్మన్కి చెప్పకుండా, పాలక వర్గాన్ని చెప్పకుండా మీరు నిన్న వచ్చి గేట్ల దగ్గర ధర్నా చేస్తారంటే అంతో ఇంతో ఈ మార్కెట్కి వచ్చే ఆదాయాన్ని కూడా రాకుండా మీరు ఎక్కడో బయట రైతులు అమ్మితే వాళ్ళ దగ్గర పోయి అక్కడ పట్టుకొని ఆడ పైసలు అడుక్కోవడానికి మీరు చేసే ఈ ఆరోపణలు నిజంగా తప్పు జరిగితే, దొంగతనం అనేది జరిగితే మీరు ఇక్కడ పట్టుకోండి. ఇలా మీడియా ఉంది, మీడియా ముందు మీరు చూపెట్టండి. అంతేగాని వచ్చిన ఆదాయం మీద మీ ఉనికి కోసం మిమ్మల్ని ఎవరు గుర్తించలేదని, మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని మీరు ఆరోపణ చేయడం తగదు. మేము మా పాలకవర్గం చైర్మన్ గారి నాయకత్వంలో ఈ మార్కెట్లో ఏ కింద తప్పు జరిగినా కానీ, ఏ అధికారినైనా, మా పాలకవర్గంలో సభ్యుడినైనా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తాం. మీరందరూ కూడా, రైతులు కూడా, ఈ నియోజకవర్గం రైతులందరూ కూడా సంతకు రాండి, వ్యాపారం చేసుకోండి. మన కోదాడ మార్కెట్ని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా తేవాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో జర్నలిస్టు ఎలక సైదులపై దాడిని తీవ్రంగా ఖండించిన టీపీపీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగం మోహన్ రావు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక విధానాలకు న్యాయస్థానాల ద్వారా టీఆర్ఎస్ పార్టీపై పోరాడుతున్న అతనిపై జరిగిన దాడిని వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశానికి వచ్చిన ఎలక సైదులపై దాడి చేసి మీ పార్టీ వ్యక్తిపై కూడా మీరే దాడి చేసే ఈ నీచ స్థితికి దిగజారిపోవడం ఎమ్మెల్యే సైదిరెడ్డికి చెల్లిందంటూ ఎద్దేవా చేశారు. దోపిడీ దొంగల లెక్క దోపిడీ చేస్తున్నటువంటి అరాచక శక్తులకు వ్యతిరేకంగా ఈ రోజు జర్నలిస్టులు రాస్తున్నటువంటి నిజాలను తట్టుకోలేక మరి దొంగసాటుగా అత్యంత దారుణంగా మిత్రుడు జర్నలిస్టు సంఘం పైన చేసిన దాడిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మీకు చేతనైతుందో చేతగాలమో తెలియదు, సింగమోహన్ రావు అనే వ్యక్తి మీ పార్టీ, మీరు చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా, మీరు చేస్తున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా సింగమోహన్ రావు మీకు వ్యతిరేకంగా పోరాడుతుంటే అది కూడా తట్టుకోలేక మీ పార్టీ నాయకుడిని మీరు కొట్టినటువంటి హీన స్థితికి దిగజారినారు. మీరు ఇంతకంటే సాక్ష్యం, ఇంతకంటే దారుణమైన పరిస్థితి హుజూర్నగర్ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అనేక రోజుల నుంచి మరి 2800 ఇళ్ల దగ్గర డంపింగ్ యార్డ్గా మార్చినారు అని చెప్పి
2 సంవత్సరాల తర్వాత కేటీఆర్ వస్తున్న దాన్ని ఈరోజు డంపింగ్ యార్డ్ ఎత్తేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలను మీరు మోసం చేస్తున్నట్టు కాదా? మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్పింది నిజమైన విషయం. ఇప్పటికల్లా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ దొంగల ముఠా చేస్తున్న అరాచకాలు ఇంకా చాలా ఉన్నాయి. త్వరలోనే మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సమక్షంలో పెద్ద ఎత్తున వీళ్ళు చేస్తున్నటువంటి దొంగలు దోపిడీ విధానాన్ని మొత్తాన్ని కూడా ప్రజల సమక్షంలో తెలియజేస్తామని, ముఖ్యంగా మిత్రుడు జర్నలిస్టు సైదులపై జరిగిన దాడిని ఖండిస్తూ వెంటనే మరి దానికి సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేయనట్లయితే మరి దానికి ప్రతిగా ఏ దారి జరిగినా కూడా పోలీసులే దానికి బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పట్టణ కాంగ్రెస్ కు భారత జాతి గర్వించదగ్గ పరిస్థితుల్లో తన నిజాయితీగా సేవలందించిన స్వర్గీయ దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావును ఎప్పుడూ ప్రజలు మర్చిపోలేరని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణం మెయిన్ చౌరస్తా ఆవరణలో పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతదేశం గర్వపడేటువంటి, తెలుగు జాతి గర్వపడేటువంటి గొప్ప దేశ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి తెలంగాణలో ప్రతి ఒక్కరూ గర్వపడేటట్టు ఒక ఐరన్ మ్యాన్గా దేశానికి దిశ చూపించినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు ఒక 101వ జయంతి సందర్భంగా మరి రామగుండం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఒక జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో అగ్రనాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు పివి నరసింహారావు గారు చేసిన సంస్కరణలు వారి అడుగుజాడలో నడవాలని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. నిరంతరం ప్రజా సంక్షేమం నుంచి పోరాటం చేసి ముందుకెళ్తాం. ఈరోజు కేసీఆర్ రాష్ట్రంలో వచ్చినప్పుడు పివి నరసింహారావు మాకు దిశ దశ, ఆయన గొప్ప మహానుభావుడు, ఆయన పట్ల మాకు అమితమైన గౌరవం ఉందని చెప్పేటువంటి ఒక వ్యక్తి, ఆయనకు సంబంధించినటువంటి ఒక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను, ఇలా కోట్ల రూపాయలు అలాట్ చేసినా అని చెప్పి ఇప్పటివరకు ₹1 కూడా ఇవ్వకుండా కేవలం తన స్వార్థం కొరకు ఎవరినైతే తెలంగాణ వచ్చిన తర్వాత సోనియమ్మ కాళ్ళు మొక్కి ఇలా సోనియమ్మ లేదే తెలంగాణ రాలేదు అన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు నాకు ఆదర్శం అని చెప్పి ఏదైతే బూటకం చేస్తా ఉన్నాడో, మోసం చేస్తా ఉన్నాడో, తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉన్నాడో, బంగారు తెలంగాణ ప్రతి ప్రజలు మంచి చేసేటువంటి తెలంగాణ అని చెప్పినటువంటి మోసపూరిత మాటకాలు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని వెలుగుల నుంచి చీకటిలోకి తీసుకొస్తున్నటువంటి కేసీఆర్ మరి ఒక వక్రబుద్ధిని ఇవాళ ప్రజలు గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఆయనకు సంబంధించిన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈరోజే నిధులు ప్రత్యేకంగా విడుదల చేయాలి. మరి దాంతోపాటు నవ యువకులను, దేశ యువకులను పివి నరసింహారావు గారి ఆదర్శంగా తీసుకొని వారి యొక్క అడుగుజాడలో నడవాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. మహిళల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి కార్యక్రమాలను మరింత విస్తృతం చేయబోతున్నామని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా చైతన్య సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదట మహిళలు అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం మరింత ప్రగతిని సాధించగలదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం ప్రత్యేకమైన నిధులను కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. గౌరవ మేయర్ గారికి, కవిత ప్రియదర్శిని, గౌరవ కమిషనర్ గారిని మన పివి నరసింహారావు గారికి గార్లెన్స్ వేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి,
గౌరవనీయులు గౌరవ మేయర్ గారు డాక్టర్ బట్టి అనిల్ ఏదో అకౌంట్లో డబ్బులు వేసుకొని వాటిలో వచ్చేటువంటి మిత్తితోనూ ఇదో కాదు. ఈ యొక్క స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ యొక్క స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించడం కోసమే ఈ యొక్క సశక్తి మహిళా సంఘాలను, పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ యొక్క లక్ష్యం ఎలా నెరవేరడం లేదనేది వాస్తవం. ఇది ప్రత్యక్షంగా నేను ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాడిని కాబట్టి మన గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రూప్ సంస్థకు, సంఘానికి బ్యాంకులో మనం ఏ లోన్ పెట్టుకోవడానికి కూడా మనకు దాంట్లో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు బ్యాంకర్స్ సపోర్ట్ చేయడంతో పాటు ఏ యూనిట్ పెట్టుకున్నా కూడా ప్రోత్సాహం అందించేటువంటి విధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క సంఘాలకు సంబంధించి వాళ్ళు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వం ఉన్నా కూడా ఆ యొక్క ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకునేటువంటి విధంగా మహిళా సంఘాలు లేవు అనేది వాస్తవంగా ప్రత్యక్షంగా మేము చూసినాం. అందుకోసమే ఈ యొక్క మహిళా సశక్తి సంఘాలను మన గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ధర్మపురి నియోజకవర్గంలో చాలా గొప్పగా ఆలోచన చేసి ఈ యొక్క మహిళా సశక్తి సంఘాలకు ఉపాధి వచ్చేటువంటి విధంగా, ఆర్థిక పరంగా వెసులుబాటు వచ్చి ఆర్థికంగా లాభం చేకూర్చేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వారి సంఘాలను అనేక నియోజకవర్గంలో నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి వారు నిర్వహణ చేస్తున్నటువంటి తీరు, చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీకు అందరికీ తెలియజెప్పడంతో పాటు మీరందరూ కూడా చైతన్యం రావడం కోసమే, ఇలా మీరందరూ కూడా స్వయం ఉపాధి పొందడం కోసమే, మీరందరూ కూడా ఆలోచన చేయడం కోసమే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనము లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కోసం ప్రత్యేకంగా మనం నిధులను ఉన్నాయి అందరూ కూడా ఉపయోగించుకోవాలని ప్రతి సందర్భంలో చెప్పినాం. పోయినసారి మన బీహాబ్ పేరిట 64 మంది యూనిట్లను కూడా ఏర్పాటు చేసినాం. కానీ ఇవి ఇంకా పూర్తి స్థాయిలో మహిళలు చైతన్యవంతులుగా వాళ్ళకి ఆసక్తిగా ముందుకు రావడం లేదనేది ఈరోజు వాస్తవంగా మనకు అర్థమైనటువంటి విషయం. కాబట్టి అందుకోసమే మళ్ళీ ఒకసారి కరోనా మహమ్మారితోని 1.5 year మనం దీనికి కొంత మనము సమావేశాలు కానీ నిర్వహించుకోలేకపోయినాం, పనులను కూడా చేసుకోలేకపోయినాం. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా కోసం ఒక చైతన్య సదస్సును ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఈరోజు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో తప్పకుండా సఫలం కావాలని, ఈ ప్రయత్నం మీరు బ్రహ్మాండమైన విజయం సాధించాలని కోరుకుంటూ, ఏ కార్యక్రమానికైనా ఏ ప్రోగ్రాంకైనా మొదట ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. 1000 ఏళ్ళ ప్రయాణమైన 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఇది మనకు చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అందుకే ఇది అవుతుందా పోతుందా, ఇట్లాంటి మీటింగ్ ఎన్నో పెట్టుకున్నాం కదా, ఎన్నో ప్రయత్నాలు చేసినాం కదా అని నిరాశకు నిస్పృహకు లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనుషులు తెలుసుకుంటే ఈరోజు ప్రపంచంలో జరిగేటువంటి అన్ని అద్భుతాలకు కారణం మానవ శక్తి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే సంకల్పం గొప్పదైతే, చేసేటువంటి పట్టుదల ఉంటే, చేయగలిగినటువంటి ఆ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే తప్పకుండా మనం చేసే ఏ పనైనా విజయవంతంగా చేయవచ్చు అనేటువంటిది అనేక పట్టణంలోని స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థానంలో నూతనంగా నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రిలో ప్రజలకు మేలు జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంగళవారం పట్టణంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆసుపత్రికి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 8.5 కోట్లతో లక్సెట్టిపేటలో నూతన ఆసుపత్రి పనులకు అతి త్వరలోనే టెండర్లు పిలుస్తున్నట్లు వివరించారు. ఏమిస్తాం
కర్రీ ఒక సాంబార్ భోజనం బాగుందమ్మా. సార్ ఒక రేడియాలజిస్ట్ కూడా మనకి డిప్రెషన్లో పంపించి వీక్లీ వైస్ ఇక్కడ స్కానింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్ వచ్చింది కానీ అది చేయడానికి పర్మిషన్ కావాలి సార్ గవర్నమెంట్. దానికోసం మేము మొన్ననే అప్లై కూడా చేసినాం. పర్మిషన్ ఎక్కడ పెండింగ్ ఉంది? పర్మిషన్ ఎక్కడ పెండింగ్ ఉంది? ఎందుకంటే స్కానింగ్ ఉన్నప్పుడు మనం అంత ఈజీ అవుతుంది. రేడియాలజిస్ట్ కూడా కావాలి. అదే సార్ ఇస్తానండి. లాస్ట్ మళ్ళీ ఏం లేదు అంతేనా? ఇంకేం లేదు సార్. ఈ బాత్రూమ్ డెలివరీ చేసుకోవాలి. లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఆసుపత్రి మరి కూలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మరి పేషెంట్స్ ఎక్కువ ఉండలేకపోతున్నారు. గతంలో ఒక 2006-7లో కూడా సింహాంగ హాస్పిటల్ కూడా కట్టడం కొంచెం ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టాలని ఆలోచన చాలా సందర్భంలో ఇక మా పార్టీ నాయకులు చాలా సందర్భంగా చెప్పడం జరిగింది. మరి సాధారణంగా గతంలో ఇక్కడ మంజూరైన కూడా పెద్దగా టేకప్ చేయలేదు. ఈ మధ్యకాలంలో లక్ష్మీపేటలో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటే బాగుంటుంది ఆలోచనతోటి సంబంధిత మంత్రి గారికి హరీష్ గారితో చెప్తే హరీష్ గారితో పెట్టి సాధారణంగా ఈ మధ్యకాలంలో వేరే కాడ ఎక్కడ చేయనప్పటికీ ఇక్కడ 8,50,00,000 హాస్పిటల్ కోసం మంజూరు చేయడం జరిగింది. ఇది ఆధునాతంగా కట్టే హాస్పిటల్ కాబట్టి మొదలుమాట కాదు. భవిష్యత్తులో ఇంకా ఎప్పుడైనా ఎక్స్పాన్షన్ కానీ భవిష్యత్తులో కాలపుష్పంలో తీసుకున్న మనం మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అనుకోవచ్చు. భవిష్యత్తులో డయాలిసిస్ అంటే ఇక్కడ 8,50,00,000 హాస్పిటల్ కోసం మంజూరు చేయడం జరిగింది. ఇది ఆధునాతంగా కట్టే హాస్పిటల్ కాబట్టి మొదలుమాట కాదు. భవిష్యత్తులో ఇంకా ఎప్పుడైనా ఎక్స్పాన్షన్ కానీ భవిష్యత్తులో కాలపుష్పంలో తీసుకున్న మనం మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అనుకోవచ్చు. భవిష్యత్తులో డయాలిసిస్ అంటే వచ్చే అవకాశం ఉండవచ్చు. చెప్పదాలు ఎందుకంటే చిన్న చిన్న ఊళ్ళలో ఇస్తున్నారు. మున్సిపాలిటీ వద్ద భవిష్యత్తు ఇస్తే ఆనాటికి జాగా కావాలని ఆలోచిస్తుంది. కాబట్టి ప్రస్తుతం మున్సిపాలిటీ ఏదైతే ఆఫీస్ ఉందో అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడానికి తీర్మానం చేయడం జరిగింది. అదే కాకుండా గతంలో ఏదైతే ఆర్టీసీలో 2 జాగాలో మనం చూడముచ్చగా బ్రహ్మాండంగా అతి త్వరలోనే టెండర్ ప్రక్రియ చేసి నూతనంగా బిల్డింగ్ కట్టే కార్యక్రమం ఉంటుంది. దీనివల్ల లక్ష్మీపేటకు ఒక దిక్కేమో బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇది అనుకోండి. భవిష్యత్తు మున్సిపల్ ఆఫీసు వాళ్ళకు ప్రభుత్వ పరంగా స్వయంగా నిధుల ఏ రకం వీలైతే మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా. కోదాడ పట్టణంలో రేస్ అకాడమీ కాలేజీలో ఏర్పాటు చేసిన అభినందన సభ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ మొదటి 2వ సంవత్సరాల పరీక్షా ఫలితాలలో ఎంపీసీ 466/470, బైపీసీ 436/440 స్టేట్ ర్యాంక్ విద్యార్థులను అభినందించిన డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, రేస్ అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి. సార్ ఒకసారి ఇంటర్ ఫలితాలలో రేస్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ ముఖ్యంగా సీనియర్స్ నుంచి ఉన్నటువంటి స్ట్రెంత్లో 92% ఉంది. అదేవిధంగా జూనియర్స్ నుంచి కూడా మనకి 90% రావడం అనేది మా కళాశాలకు చాలా శుభ పరిణామము. ఎంతోమంది పేద పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక కార్పొరేట్ విద్యను అందుకోలేక
ఇక్కడే ఉన్నటువంటి పిల్లలకి ఇన్స్టిట్యూషన్ చేసేటువంటి న్యాయం అనేది చాలా అద్భుతమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఇక తల్లిదండ్రులు కానీ, మీడియా మిత్రులు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఎక్కడికో వెళ్ళి ఏదో సాధించాలనేటువంటి తపనతోటి వెళ్తే కనీసం ఐపీ మార్కులు మాత్రమే చేతిలో పెట్టి పంపించేటువంటి కార్పొరేట్ సంస్థల ముందు ధీటుగా నిలబడి ఐపీ మార్కులు నేషనల్ వైడ్గా అన్ని కాలేజీల్లో ఐఐటి ర్యాంకులు కానివ్వండి, ఎంఎస్ ర్యాంకులు కానివ్వండి, ఎంసెట్ ర్యాంకులు, అదేవిధంగా టాప్ స్థాయిలో ఎంసెట్ పెద్దపల్లి పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రగతి నగర్లో మంగళవారం రోజు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ పాఠ్యపుస్తకాలను ప్రత్యేకంగా మొదటిసారిగా క్యూఆర్ కోడ్ లింక్ చేయబడిన విషయాలను ఆండ్రాయిడ్ మొబైల్ లేదా ట్యాబ్లెట్లలో వీక్షించుటకు అనువుగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో కలిపి ముద్రించడం వీటి ప్రత్యేకతగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వివరించడం జరిగింది. చిట్టి కూర్చోమ్మా. క్లాస్ జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ చేసిన డిఎల్పీఓ కనకదుర్గా మేడం, పాత కార్యదర్శి పాషా మరియు ప్రస్తుత కార్యదర్శి నరేందర్, సర్పంచ్ మూల సుమలత, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాసులపై గత కొద్ది రోజులుగా పూర్తి ఆధారాలతో చుక్క గంగారెడ్డి కలెక్టర్ రవి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ స్పందించడంతో డిఎల్పీఓ పూర్తి పోలీస్ భద్రత మధ్య వాడవాడలా తిరిగి తనిఖీ చేశారు. రికార్డు వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు వెడల్పుతో బస్ సెంటర్ కూడా ఉన్నాయి మేడం. 20 వేస్తామని చెప్పి 2021 వేస్తామని అంతకుముందు మేము చేసినామని ఆయన దీని మీద చేసినారన్నారు కదా. వేసారు పాత పాలకవర్గం హయాంలోనే బిల్లు కూడా పేమెంట్ అయిపోయింది. కొత్తగా చేసినట్టు మళ్ళీ సెకండ్ టైం బిల్ అయితే 86,000 రూపాయలు రాయాలి. అసలు ఎక్కడైనా వేసిరో చెప్పండి, ప్రజలు అయితే ఉన్నారు కదా. 2016-17 తీవ్రమైన నీటి కొరత, 14-15 years పూర్తిగా లేనటువంటి దాన్ని సృష్టించి వేసిన వాడు అంటే మీది బాగా దారుణం ఉన్నట్టు. అది బైకాడికి ఎట్లా పోతుంది? బాగా ట్యాంకర్కి వెళ్ళిపోతా గాజులు వేసినామంటే అలాగే నువ్వు మాట్లాడవు. మేడం చూస్తుంది. మేడం ఒకటే చెప్తాను మేడం, మేడం ఇది 3 మోటార్లు ఎన్ని గాజులు వేసేది, దీనికి ఎంత ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఫస్ట్ ఎంత తీసుకున్నారు డబ్బులు, వెనక సీర్ ఎంత తీసుకున్నారు, దీనికి ఎంత తీసుకోవాల్సి ఉన్నది, దాని ఇన్స్ట్రుమెంట్ వెనకాల చూడవాలి మేడం. తిరిగి ఉంటే ఉప సర్పంచ్ తీసుకుంటారు, దాన్ని ఉంటే మీకు వరకు కట్టిస్తారు. అది గిట్ట కొలత ప్రకారంగా ఇన్స్ట్రుమెంట్ ఎన్ని డబ్బులు తీసుకున్నారు ప్రొసీడింగ్ పరంగా మంత్రి గారే స్పెషల్ అప్పుడు ఫండ్స్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు మేడం, నేను ఫస్ట్ గవర్నమెంట్ వారు స్పెషల్ ఫండ్స్ ఇచ్చారు. స్పెషల్ ఫండ్స్ ద్వారా ప్రొసీడింగ్ వచ్చింది. ప్రొసీడింగ్ ద్వారా తనకు 4 రోజులు
అది మాత్రం వాస్తవం. ఫండ్స్ లేకపోతే రేటు పేమెంట్ అయింది. దాని మీద ఇప్పుడు ఇది గ్రామ పంచాయతీకి సంబంధం లేదు. గ్రామ పంచాయతీ చోటు చేసిన పని కాదు ఇది గ్రామ పంచాయతీకి చేసిందే కాదు. అప్పుడు మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఇచ్చిన పనులతో ప్రభుత్వ చిపిపు ఉన్నప్పుడు చేసిన పని. దానికి ఇది పాత పాలక వర్గం ఆధ్వర్యంలో జరిగింది. వీరు ఎలక్ట్ అయినాక కూడా కాదు, పాత పాలక వర్గం ఉన్నారు. పాత సర్పంచ్, పాత కార్యదర్శి, పాత వార్డు మెంబర్సే ఉన్నారు. ఇప్పుడు కొత్త వార్డు మెంబర్లు వచ్చినాక, కొత్త సర్పంచ్ వచ్చినాక ఇక్కడ పని చేసినామని ఎంబీ రికార్డులు పెట్టి, బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేయడం ఎంతవరకు వాస్తవం? దానపత్రం ప్రకారంగా మొత్తం ల్యాండ్ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఎంతున్నా తీయండి, గ్రామ సభలో తీర్మానం చేయండి, పాలకవర్గం తీర్మానం చేయండి, తీసి ల్యాండ్ ఏదైతే దానపత్రంలో తీసి ప్రకారంగా తీసి గ్రామం వ్యాప్తం చేయండి. ఇంట్లో ఒకళ్ళ పేరు ఉంటాయి, ఈ భూమి పట్ట ఒకళ్ళ పేరు ఉంటుంది. రైతు బంధు తీసుకుంటాడు, నీది కాకనపాయ ఇండ్లు నీ కాకనపాయ, నువ్వు ఎందుకు ఎంఆర్ఓ చేస్తలేవు? ఎంఆర్ఓ చేస్తలేవు. అరే మళ్ళీ నాది పట్టుందని పోవడే, నువ్వు నాది పట్టుందని పోవడే, ఎవడో చూసుకుంటాడు, చెప్తున్నా.